క్వెట్టా నగరం బెలూచిస్తాన్లో ప్రధాన నగరం. అంటే ఇప్పుడు మనకి దేశానికి రాజధాని ఢిల్లీ అయితే రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అన్నో, తెలంగాణకి హైదరాబాద్ అన్నో ఇట్లా ఎట్లయితే ఉంటుందో అక్కడ పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనేటటువంటిది ఒక ప్రావిన్స్. మనకి రాష్ట్రం ఎట్లా అంటామో వాళ్ళు అట్లా ప్రావిన్సులు అంటుంటారు. ఆ బెలూచిస్తాన్కి సంబంధించినటువంటిది యాక్చువల్గా అదొక సపరేట్ దేశం. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు పాకిస్తాన్లో బెలూచిస్తాన్ లేదు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయే నాటికి బెలూచిస్తాన్ భారత్లో లేదు. బెలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఉంది. అయితే వాళ్ళు భారత్లో కలుస్తానికి సిద్ధపడితే అప్పుడు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంది, మధ్యలో పాకిస్తాన్ అడ్డం వస్తుంది, అది మేము పరిపాలించలేము, దానికి మేము తోడు రామని చెప్పేసి వదిలేశారు. దాంతో వాళ్ళు ఈలోపు ఇండియాలో ఎక్కడ కలిసిపోతారో అన్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ దాన్ని ఆక్రమించేసుకుంది. అక్కడ అత్యంత విలువైనటువంటి సహజ వనరులు ఉంటాయి. అంటే మనకి ఇక్కడ గనులు ఎట్లాంటివో అట్లాంటివి ఉంటాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవడం పాకిస్తాన్కి 77 ఏళ్లలో చేతకాలేదు. కానీ ఆ విషయాన్ని పసిగట్టినటువంటి చైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు తను తీసుకోవడానికి సిద్ధపడింది. దానికి ముందు అంగీకరించారు బెలూచ్ ప్రాంత ప్రజలు కూడా తమ ప్రాంతం బాగుపడుతుందని. కానీ చైనా ఆ ప్రాంతానికి ఆ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, పరిశ్రమలు కానీ పెట్టడానికి ముందుకు రాకుండా చైనా నుండి మనుషులు తెచ్చుకుని అక్కడ తవ్వకాలు వాళ్ళే చేస్తారు, పనులు వాళ్ళే చేసుకుంటారు. ఆ సహజ వనరులకు సంబంధించినటువంటి ఆ మట్టి, ఆ వనరులు అంతా కూడా వాళ్ళే పట్టుకుపోతారు. ఇక్కడ వాళ్ళు ఎవరు అడగటానికి వీల్లేదు. ఇది వాళ్ళు బెలూచ్ వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడిగారు. పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకి అమ్మేసింది, లేదా చైనాకి అమ్ముడు పోయింది. దాంతో బెలూచ్ ప్రజల్ని ఏమి చేయలేమో, అది రూల్ ప్రకారం అట్లా చేసాం పొమ్మనమంది. మరి మా బతుకులేంటి అని అడిగిన వాళ్ళని కొట్టడం ప్రారంభించారు, జైళ్లలో పెట్టడం ప్రారంభించారు. దాంతో ప్రజా విప్లవం ప్రారంభమైంది. ఆ ప్రజా విప్లవం చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ముందు మీరు ఏదో ఒకటి చేయకపోతే, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చైనా వాళ్ళని అడ్డుపడుతున్నారు, చైనా వాళ్ళు అక్కడ తవ్వుకోవడాన్ని అడ్డుపడుతున్నారు, చైనా వాళ్ళు తీసుకెళ్ళడాన్ని అడ్డుపడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. దాంతో చైనా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది, ఎట్లయితే ఎట్లాగని చెప్పి. దాంతో చైనా వాళ్ళని సంతృప్తి పరిచేందుకోసం తాము ఆక్రమించుకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం తమ దేశంలో భాగమైనటువంటి బెలూచ్ ప్రజల్ని ప్రాణాలు తీయడం ప్రారంభించింది, చంపేయడం ప్రారంభించింది. ఆ చంపేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ప్రజల్లో యువకులని, వయసులో ఉన్నటువంటి యువకుల్ని చంపేయడం ప్రారంభించారు. ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా పెద్దవాళ్ళైనటువంటి మగవాళ్ళు ఉద్యమిస్తుంటే వాళ్ళని చంపేయడం ప్రారంభించారు. ఓ రకంగా అక్కడ కనీసం 30-40% ఏరియాల్లో మగవాళ్ళు లేకుండా పోయారు. ఇంకొక 30-40% ఏరియాల్లో యువకులు అనేవాళ్ళు లేకుండా పోయారు. ఆ స్థాయిలో వేల మందిని ప్రాణాలు తీసి పడేసింది. అరెస్ట్ చేశారో తెలీదు, జైళ్ళల్లో ఉన్నారో తెలీదు, చంపేశారో తెలీదు, కేసు పెడితే పట్టించుకునేవాళ్ళు లేడు, పోలీసులు స్పందించేవాళ్ళు లేరు. దీంతో మిగిలినటువంటి మగాళ్ళందరూ కలిసి ఉద్యమించడం ప్రారంభించారు. అదే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. బెలూచ్ దేశాన్ని పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి తమ దేశం తాము పరిపాలించుకుంటాం అన్నటువంటి ఉద్యమం. దీనికి భారత్ సహాయ సహకారాలు అడిగారు. భారత్ ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని బెలూచ్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. అసలు భారత్ కనుక సహకరిస్తే పీఓకేలో లేకపోతే కాశ్మీర్లో పాకిస్తాన్ ఎట్లా చేస్తుందో మేము పాకిస్తాన్లో అట్లా చేస్తామని. కానీ అట్లాంటి రాజకీయాలు, అట్లాంటి దరిద్రం భారతదేశానికి ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు మాత్రం బెలూచ్ రెబల్స్ భారతదేశం పాకిస్తాన్ మధ్యన సంఘర్షణ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి సిద్ధపడుతోంది. ఇప్పటి వరకు బెలూచ్ రెబల్స్ని చంపేయడానికి బెలూచ్ రెబల్స్ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, చైనా వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేయడానికి వస్తే చంపేస్తున్నారు, చైనా వాళ్ళు అక్కడ సరుకు లోడ్ చేసుకోవడానికి వస్తే చంపేస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యాన్ని పంపించారు, వాళ్ళని కూడా చంపేశారు. దాంతో బెలూచ్ రెబల్స్ని అందరినీ లేపేయడం కోసం అని చెప్పేసి దళాల కొద్దీ సైన్యాన్ని పంపించి భారీ ఎత్తున అనేక మంది బెలూచ్ రెబల్స్ని చంపేశారు. దాంతో మిగిలినటువంటి వాళ్ళు అందరూ ఒక మోపయి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తీవ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు సంపాదించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకేమో వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం తమది అంటుంటారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. దానికోసం పోరాడుతున్నటువంటి వాళ్ళే తాలిబాన్లు పెంచి పోషించేటటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్. వాళ్ళ దగ్గర అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలిపోయిన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ఆయుధాలను తీసుకుంటున్నటువంటి వీళ్ళు ఇక్కడ దాడులకి తెగబడటం అన్నటువంటిది పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడం కోసమని పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతాలకు వెళ్తే
ఇప్పుడు తాజాగా భారత్తో వివాదం నేపథ్యంలో ఆ బోర్డర్స్ నుంచి సైన్యాన్ని ఇటుపక్కకు మళ్లించడంతో అలా వస్తుండగా అనేక మంది ప్రాణాలు తీశారు బెలూచ్ రెబల్స్. నిన్న మొన్న అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తున్నారన్నట్టుంది కూడా నిన్ననే మనం వీడియో చేసుకున్నాం. పాకిస్తాన్ ముక్కలవుతోంది, ఒక చిన్న ముక్క అయ్యింది అని. ఇప్పుడు బెలూచ్ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ప్రత్యేక దేశం కిందన ప్రకటించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. క్వెట్టా ఆ బెలూచిస్తాన్కి రాజధాని, లైక్ తెలంగాణకి హైదరాబాద్ ఎట్లాగో ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఎట్లాగో అట్లాంటి రాజధాని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే దిశగా వెళ్తున్నారు. దారిలో అడ్డొచ్చిన పోలీసుల్ని జైళ్లలో పెట్టేస్తున్నారు, వీళ్ళ జైళ్లలో. అదే సందర్భంలో ఆయా భవనాలు, ప్రభుత్వ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం బెలూచ్ రెబల్స్ అందరూ ఒక్కటయ్యారు. బెలూచ్ పోరాటానికి చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధం కమ్మనమని ప్రాంతాల్లో పిలుపునివ్వడంతో మహిళలతో సహా ముందుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఒక ఆర్మీలాగా కదిలి వెళ్తున్నారు. దారిలో అడ్డొచ్చినటువంటి సైనికుల్ని బట్టలోడ తీసి రోడ్ల మీదన చూపించి ఆ వీడియోని ప్రొజెక్ట్ చేస్తూ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి బెలూచ్ రెబల్స్ అందరికీ ఒక ఊపు తెప్పించేలా చేసి తద్వారా అడుగులు ముందుకేస్తున్నారు. బెలూచ్ రెబల్స్ బెలూచ్ రాష్ట్రాన్ని కనుక లేదా బెలూచ్ ప్రావిన్స్ని కనుక స్వతంత్రం ప్రకటించుకుంటే వెంటనే ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో స్వతంత్రం ప్రకటించుకోవడానికి దూసుకు వెళ్ళడానికి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ సిద్ధపడుతోంది. తద్వారా మరొక ముక్క విడదీయడానికి సిద్ధపడుతోంది. అయితే వీటికి భారత్ ఏమైనా సహకరిస్తోందా అంటే ప్రత్యక్షంగా ఏం లేదు, పరోక్షంగా ఏమైనా ఉండొచ్చునేమో. కానీ సహకరించట్లేదని చెప్తున్నారు. మనం ఇచ్చిన ఆయుధాలు కాదు, వాళ్ళ ఆయుధాలు. కాకపోతే భారత్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే, భారత్ సాయుధ పోరాటానికి సిద్ధమవుతున్నప్పుడు పాకిస్తాన్ తనని తాను కాపాడుకోవడం కోసం ఇటుపక్కకి తన సైన్యాన్ని మళ్లించడం వాళ్ళకి వెసులుబాటు కల్పించినట్టయింది. తద్వారా ఇప్పుడు ఒక రాష్ట్రం లేదా ఒక దేశం, కొత్త దేశం పాకిస్తాన్ నుంచి పుట్టే పరిస్థితి అవుతోంది. మరొక ప్రాంతం విడిపోయి అది కూడా దేశం అవుతుందా? లైక్ యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయినటువంటి ఉక్రెయిన్ ఒక దేశం, పోలాండ్ ఒక దేశం, అట్లాగ ఎట్లయితే దేశాలైనాయో అట్లాగ పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందనేది చూడాలి.